కొంతమంది సేవకుల వల్ల, కొంతమంది విశ్వాసుల వల్ల, అర్థం లేని బోధ వల్ల దేవుడికి తలనొప్పిగా మనం మారిపోతున్నాం. ఎవడో ప్రార్థన చేశాడంటే మనం ఒక ఆమె ఎర్రపడేస్తుంది. ఒక ఆమె సాక్ష్యం చెప్పింది, ఇంట్లో సిలిండర్ అయిపోయిందంట. ఏమైపోయిందంట? సిలిండర్లో గ్యాస్ అయిపోయిందంట. చూసారా వీడియో? చూడలేదేమో, చూడండి. సిలిండర్ గ్యాస్ అయిపోయిందంట. ఒక ఆమె సాక్ష్యం చెప్పి మందిరంకి వచ్చి, మా సిలిండర్ గ్యాస్ అయిపోయింది, నేను పరిశుద్ధాత్మను గట్టిగా బట్టి మళ్ళీ ప్రార్థన చేసినాను, పరిశుద్ధాత్మను గ్యాస్ బండి ఫుల్ చేశాడంట. సన్నాస భక్తి కాకపోతే అంటే పాపం అండి, దరిద్రం కదా అది. కనీసం నమ్మేటట్టనే సాక్ష్యం చెప్పాలి కదా. గొప్ప కోసం సాక్ష్యం ఉంది సార్. మరికి సిలిండర్లు ఏమైపోయిందంట, చిచ్చి. దరిద్ర భక్తి అవసరం. వెంటనే ఏం చేసిందండి, ఖాళీ బండ బయటెట్టి పరిశుద్ధాత్మ కూడా బండని నింపాడు. వీడియో తీసి పెట్టిందండి ఫోన్లో. పోయిందో. వీళ్ళ వల్ల ఎవరికి అవమానం చెప్పండి? నువ్వు సరిగ్గా నమ్మకంగా బ్రతికితే దేవుడు 10 మందులు అల్లరపాళ్ళు కాడు. నువ్వు సరిగా భక్తి క్రమము చేయక, భక్తిలో ఉండక, నిన్ను బట్టి దేవుడు అవమానపరచబడుతున్నాడు. జాగ్రత్త. నిన్ను బట్టే. నాకు ఆ వీడియో చూస్తున్నారు, ఫ్యూజ్ ఎగిరిపోయింది. వీళ్ళు ఏం చేయాలి పట్టుకొని? ఇప్పుడు కొరడా కన్నే పెద్ద శిక్ష వేసేయాలి. ఇంకా చెప్పే సాక్ష్యాలు సేవకులు కూడా ఏం చేస్తున్నారు? అదే తంతు. ఏం తంతు అది? ఇప్పుడు ప్రార్థన చేస్తే ఐటీ పెరుగుతున్నాడు, ఊడిపోయిన చుట్టూ వస్తుందంట. ఆ నెయ్యి లోపల ఫస్ట్ తీసుకెళ్ళి ఏం రావు. భక్తి క్రమంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. యథార్థం కూడా నమ్మకంగా ఉండాలి.